ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు మనం కొన్ని సందేహాల గురించి మాట్లాడుకుందాం. నమస్తే గురుగారు. శుభమస్తు తల్లి. గురుగారు, ఏ మాట మాట్లాడినా గానీ కర్మ ఫలితం అనుభవిస్తున్నావు, లేదంటే ఇది నీ కర్మ అని అంటూ ఉంటారు. అసలు నా సందేహం ఏంటంటే, కర్మ అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చెప్తూ ఉంటారు, కానీ అసలు కర్మ అనేది ఏంటి అనేది ఎవరికి అంత తెలియట్లేదు. కర్మ అనేటువంటిది ప్రతిదానికి వాడుతూ ఉంటాం. ఏం కర్మ చేసావురా, నీ కర్మ అందుకోసం ఇలా అయింది, వాడి కర్మ బాగుంది డబ్బులు వచ్చాయి, నీ కర్మ బాగుంది బాధలు వచ్చాయి, ఆల్రెడీ దేవుడు రాసి పెట్టాడు, బ్రహ్మ రాసి పెట్టాడు అనే కర్మను వాడుతూ ఉంటాం పదం. దాన్ని ఎన్ని విధాలుగా వాడినా సింపుల్ గా చెప్పాలంటే కర్మ అంటే చేయునది, చేయడం. కర్మ అంటే చేయడం అని ఏదైనా వర్క్ చేస్తాం కదా, దట్ ఈస్ ఆల్సో కర్మ. ఇంకోటి దాంట్లో హయ్యర్ సీక్రెట్ ఏముందంటే, మనం పూర్వజన్మలో కొన్ని వదిలేసిన పనులని కూడా కర్మ అంటాం. కర్మలంటే చేయడమే కదా, పనులు. ఆ కర్మ చేయడానికే మళ్ళీ ఈ యొక్క జన్మలో ఈ కర్మ చేయడానికి పుట్టాం, అలా కూడా తీసుకోవచ్చు. అందుకని కర్మ అనేటువంటిది బ్రహ్మ కర్మ రాస్తాడు, బ్రహ్మ విధి రాత, అది వేరు. మన కర్మకి మనమే బాధ్యులం, ఇది ఇంకో విషయం. ఎలా అంటే, మనం చేసే పనులు ఆలోచించి మంచిగా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. సింపుల్, మనం అర్థం చేసుకోవచ్చు. మన ఆలోచనలో సరిగ్గా లేకపోతే అది దుష్కర్మలుగా మారిపోయి మనకి హామ్ చేస్తాయి. అంటే టేకింగ్ కరెక్ట్ డిసిషన్, కరెక్ట్ డూయింగ్, కరెక్ట్ థింకింగ్ అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమైంది. అందుకని మనం మంచి కర్మలు చేద్దాం, మంచి ఆలోచిద్దాం, మంచి కర్మలు ఇతరులతో కూడా చేయిద్దాం. కర్మ అంటే చేయుట ఆల్రెడీ ఒక సీక్రెట్ కోడ్ లాగా పూర్వజన్మలో ఉండేవన్నీ కూడాను మళ్ళీ చెప్తున్నాను, అవి చేయడం కోసం, ఆ కర్మల్ని ఈ కర్మని అనుభవించడం కోసమే ఈ జన్మ. దాన్ని కర్మ అంటారు. చాలా సింపుల్, చాలా మంచిది. ఆ కర్మ అర్థం రకరకాల ఏది చెప్పినా అసలు కర్మ అంటే అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. మీ కర్మలు మంచి చేసుకోండి, మీ కర్మలతో మీరు గొప్పవాళ్ళు కండి, మీ కర్మలతో సుఖ సంతోషాలు పొందే కర్మలు చేయండి. భగవంతుడిని పూజ చేయడం కూడా ఒక కర్మే. కర్మ అంటే చేయుట, ఎనీథింగ్, ఏదైనా పని చేయటం, కర్మ చేయుట పని. పూర్వజన్మది కూడా చేయుట పని. నిక్షిప్తంగా దాగి ఉన్నది గుర్తు పెట్టుకుని చేయడం కూడా కర్మ. కర్మల్ని దాచుకోవడం కర్మ సంచితాలు అంటాం, అంటే కంటిన్యూషన్ ఆఫ్ కమింగ్ ప్రీవియస్ బర్త్. సంచితం అంటే ఆగామి, రావడం అంటాం. చాలా తేలిగ్గా చెప్పాను. అంటే తేలిగ్గా చెప్తేనే ప్రజలకు అర్థమై దాన్ని ఆస్వాదిస్తారు, చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మొత్తానికి ఏంటంటే మంచి కర్మలు చేద్దాం. ఈ మానవ సృష్టిని మనం ఎందుకు పరమాత్ముడు మనకి ఇచ్చాడో ఆ పరమాత్ముడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత ఈ కర్మల్ని అన్నిటి కూడా మనం పొంది పిల్ల పాపలతో వంశాలు వృద్ధి చేసుకుంటూ మంచిగా మంచి కర్మ యోగిగా మిగులుదాం. అయితే గురుగారు, మరి కర్మ ఫలితం అనుభవిస్తున్నారు అని ఎందుకు అంటారు? అంటే మరి అది అయిన తర్వాత కర్మ ఉండదు, ఇంకా అది అవ్వడం కోసానికి ముందర ఏదైతే ప్లాన్ స్కెచ్ ఉందో అది ప్రీవియస్ స్కెచ్ ను కూడా కర్మ అంటారని చెప్పా. అంటే అవి చెడ్డవైనా సరే మంచి కర్మే. కానీ అవి ఇప్పుడు మనం జ్ఞానముతో, భగవంతుడు మన జ్ఞానము బుద్ధి ఇచ్చాడు, దాంతో మనం ఇది చెడు మంచి అని తెలుసుకోవచ్చు. తెలుసుకుని చెడు చేయొద్దు. చెడు చేస్తే అది కంటిన్యూషన్ అన్ని కలిసిపోతూ చైన్ లింక్ అయిపోతుంది. బ్యాడ్ కర్మలన్నీ అవన్నీ మళ్ళీ ఎత్తడానికి ఇంకో జన్మ కావాలి. నువ్వు అసలు మంచి కర్మలు చేస్తే అసలు జన్మ ఎత్తడానికి అవకాశమే లేదు. ప్యూరిటీ ఉంటుంది. వెన్ యు ఆర్ ప్యూర్, యు ఆర్ ద గాడ్. యు ఆర్ ద గాడ్, యు ఆర్ వన్ అవతార, మన అవతార. అప్పుడు దైవావతార అయిపోతారు. ఎందుకు? అన్ని మంచి ఆలోచిస్తాం, అందరికి మంచి చేస్తాం, అందరికి మంచి ఇస్తాం, మంచి హృదయంలో పెంచుతాం, మంచిని పంచుతాం, ఇంకేం కావాలి? అందుకని భగవంతుడు చాలా అద్వితీయుడు, అనంతుడు, అమోఘుడు, సర్వవ్యాపకుడు. ఆయన సృష్టి చాలా గొప్పది. మనం పూర్వజన్మలో కూడా అంతకుముందు ఈ జన్మ రావడానికి కోరుకుంటేనే ఈ జన్మలు వస్తాయి. అసలు
ఈ జన్మ అక్కర్లేదంటే యూ కెన్ స్టాప్ హియర్ ఓన్లీ. జస్ట్ లైక్ యు ఆర్ రైటింగ్ సంథింగ్ ఎసే పేపర్, ఇఫ్ యూ వాంట్ స్టాప్ ఆన్సర్, ఇది చాలు ఈ క్వశ్చన్ కానీ అని పెట్టేస్తే అయిపోతుంది, అంతే కదా. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దట్, ఓ 2 పేజీలు రాయి, ఆన్సర్ అంత పెద్దగా ఎలాబరేట్ చేయొచ్చు, షార్ట్ కట్ చేయొచ్చు, షార్ట్ ఫామ్ లో ప్రెసెంట్ కూడా చేయొచ్చు. అంటే యువర్ థింకింగ్, యువర్ అనాలిసిస్మెంట్ ఇవన్నీ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. మన విజ్ఞానంతో గనక పనులు చేస్తే ఆ జ్ఞానంతో మనకు ఐడియా వస్తుంది, ఉపాయం వస్తుంది, దాంతో మీరు కంప్లీట్ గా దాన్ని విజయవంతం చెయ్యొచ్చు. చాలా సింపుల్. అదే కర్మ ఫలితం అని అంటే అదే మంచిగా మనం మంచి పనులు చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది. మంచి కర్మలు చెయ్యండి అంతే. చెడు కర్మ ఎప్పుడు చెడే, చెడు మంచి కాదు. ఎలా అవుతుంది? ఏ పుస్తకాల్లోనూ రాసలేదు. చెడ్డవాళ్లతో స్నేహం చేసిన వాడు కూడా చెడిపోయాడు కానీ మంచివాడు కాల. ఈ మంచివాడిని వాళ్ళు చెడగొట్టేశారు. 10 మంది చెడ్డవాళ్లలో ఒక మంచివాడు ఉంటే లాభం లేదు. 10 మంది మంచివాళ్లలో ఒక చెడ్డవాడు ఉంటే వాడు మారి మంచివాడు అవుతాడు. అదొకటి ఉంది. అందరూ మంచివాళ్లేగా, వాడు నేను కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో అని మారిపోతాడు. మంచి పనులు ఇలా చేస్తే బాగుంటుందేమో అని గౌరవిస్తాం. మంచి వాళ్ళకి ఎప్పుడు గౌరవం ఉంటుంది, దుర్మార్గులకి ఎప్పుడు గౌరవం ఉండదు. టెంపరీగా భయపడి మనకి మర్యాద ఇస్తాం అంతే. ఇంకేం భయపడ్డమో ఏదో జరుగుతుంది అంటారు. అవును, చాలా తేలిగ్గా చెప్పా. అవును గురుగారు. మొత్తానికి మనం విశ్వశక్తి, తేజోశక్తి సంపాదించి ఆ భగవంతుడి శక్తిని మీలో ఆహ్వానించి స్వాగతించి ఆ శక్తి మైలైనప్పుడు మీరు దివ్య శక్తి స్వరూపులు అవుతారు. అది నా ఏం. నా ప్రచారం కూడా అందరూ శక్తిమంతులు కావాలని, అందరూ ఆనందంగా ఉండాలని, అందరూ ఇతరులకు కూడా మంచి చేయాలని, మీరేమిటో మీరు తెలుసుకోవాలని. ఒక్క రోజులో తెలియదని ఇందాక కూడా చెప్పాను. కొంచెం టైం పట్టినా కూడా ఫైనల్గా ఈ జన్మలో, ఈ చివాకర్లో, ఈ శరీరం వదిలే లోపటన్నా కనీసం మీరు అన్ని తెలుసుకొని నెక్స్ట్ బర్త్ ఎట్టకుండా కూడా మీరు చేసుకోవచ్చు. ఒక ఊరు వెళ్తాం, టికెట్ బుక్ చేసుకుంటాం, ఫ్లైట్ ఆర్ ట్రైన్ ఆర్ బస్ ఆర్ ఓన్ యువర్ కార్. మరి ప్లానింగ్ ఉంటుంది, 2 రోజులు 3 రోజులు తర్వాత వస్తాం, అయిపోతుంది. వితౌట్ ప్లాన్ మనం వెళ్ళలేము కదా. అందుకని మనం వెళ్ళేటప్పుడు ప్లాన్ ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగా ఈ బర్త్ వచ్చినందుకు మన పనులు ఏం చేయాలి. ఏం మనం మిగిలిపోయాం, ఏదో పని మీద ఊరు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ముందు ఆ పనులను చక్కబెట్టుకుంటాం. చక్కబెట్టుకొని కదా హైదరాబాద్ వస్తాం. ఏ ఊరు వెళ్ళినా సొంత ఇల్లు ఇక్కడ ఉందిగా. అలాగే మనం ఆత్మ ఎక్కడైతే మొదలైందో ఆ ఊరు అది వెళ్ళిపోతుంది, దాని స్వస్థానం వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఈ పనులన్నీ చేశాక, వితౌట్ అది డూయింగ్, అది దానికి రైట్స్ లేవు. మరి ఎలా పోతుంది? మధ్యలో వదిలేస్తామా? వదిలేయం కదా. పెండింగ్ పెట్టుకోకుండా అన్ని ఫినిష్ చేసిన వాడికి మళ్ళీ జన్మ ఉండదు. చాలా తేలిగ్గా చెప్పాను. సరేనా అమ్మా? ధన్యవాదాలు. శుభం తల్లి.